ఇక్కడ మా మమ్మీ అయితే బోటి క్లీన్ చేసి పెట్టింది. బోటి చేస్తున్నా మాట్లాడదాం. బోటి చేస్తున్నప్పుడు తీపోవా వీడియో తీసుకుపోయావా? చాలా బాగా చేసాం, చూపిస్తాను ఎప్పుడైనా మనం ఎంత బాగా చేస్తామని. ఇప్పుడు ఆలోచన పర్వాలేదు, మనం మాట్లాడుకోవచ్చు అప్పుడు చక్కగా. సరిపోతాయి ఏంటి, అక్కడ కోసేసాను, హైదరాబాద్లో కోసేసినట్టు కోసేస్తాను. ఆనియన్స్ అదే చికెన్ అయితే ఎక్కువ కోసుకోవాలి, దీనికి అవసరం లేదు. ఒక 2 ఉల్లిపాయలు వేసి చాలు. ఎక్కువ మంది ఉంటే కనుక 2-3 ఉల్లిపాయలు కోసుకోవాలి. ఇక్కడ ఎక్కువేమీ వేసుకోరు. సరే కొంచెం అంటగానే ఉండాలి కరెక్ట్. పాట వచ్చినాయి మళ్ళీ నేను 2 ఉల్లిపాయలు కొట్టుకుంటాను సరిపోతే. నేను ఆత్మానం కూడా చేస్తూ ఉండే, ఎందుకంటే నేను స్పీడ్గానే చేసేస్తాను, లాగ్ చేయొచ్చు. మా మమ్మీ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తుంది. ఇవి నేను సపరేట్ కర్రీ చేస్తాను, నువ్వు తిన్నా కదా. మరి స్టవ్ మార్చేస్తాను, ఈ పక్కన పెట్టాను, అది పెద్ద ఫ్లేమ్ రావట్లేదు, అదే మంట. సరేనా, వేసేస్తానులే. కొంచెం స్మెల్ అయితే పోతుంది ఆయిల్, మరియు స్మెల్ అందుకే నేను పోతెచ్చుకోను. ఇది కరివేపాకు కొత్తిమీర కట్ చేసి నేను ఎవరికి వంటలు నేర్పట్లేదండి. మా పాప ఏదో వీడియో చేసుకుంటానంటే పాప కోసం చెప్తున్నాను. కరివేపాకు కొత్తిమీర ఇందులో కడిగేసి కలిపిస్తాను. కొత్తిమీరని కరివేపాకు లాస్ట్ వేసుకొని నేను ఫస్ట్ వేసుకుంటానండి, ఎందుకంటే బాగా ఉడుకుతుందని. చాలామంది లాస్ట్ వేసుకుంటారు, కానీ నేనైతే ఫస్ట్ వేసేసుకుంటాను కర్రీలో. అసలు అక్కడ ఆనియన్స్ వేసిన తర్వాత కూడా వేసేయచ్చు, నేను అప్పుడే వేసుకుంటాను. ఉడుకుతుంది.
సర్లే మేము యాక్టివ్ అండి. ఆ రేకింట పడిపోయింది. ఓవర్ యాక్షన్ చేయకుండా ఈ వీడియో అప్పుడైతే నన్ను ఓవర్ యాక్షన్ చేయకుండా వీడియో చెయ్యి, ఈ పని చెయ్యి, అప్పుడు ఇలా పడిపోవా అంటారు కామెంట్లో. అన్నీ నేనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి పెద్ద శ్రమ వద్దు. ఎందుకంటే మా యూట్యూబ్ ఎన్ని చోట్లేదు వీడియోలో కదా, అంతే. మమ్మల్ని ఫేమస్ చేయండి, పర్లేదు. నేను వీడియో చూసుకుంటున్నాను కదా, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని పెడుతుందండి. నేను ఇది కూడా చెప్పేస్తున్నాను. వీడియో ఆఫ్ మరి నేను తిట్టింది. వీడియో ఆపే కదా అనుకుంది, మరి ఈ వీడియో ఆఫ్ మరి తిట్టింది. మాట్లాడుకున్నాను మమ్మీ, వీడియో చేసుకుంటున్నాను కదా, ఏదేంటి జోరుగా మాట్లాడితేనే కదమ్మా చూస్తారు అని నేను అంటాను. సరే అండి, ఇది పెట్టి చాలాసేపు అయింది. ఇది కొంచెం సేపు ఇలా ఉడుకుతుంది కదా మనం. ఏమండి సరే అయితే అంటే కామెడీగా మాట్లాడొద్దండి మా పాప. ఇది మాడిపోతున్నట్టుంది, స్మెల్ వస్తుంది. అంటే ఇది దగ్గర పెద్ద నీరు ఉంటుంది కదా, ఉడికించేసానేమో. రెండిట్లో ఒక గట్టే తిప్పేమందండి. నాకైతే ఆఫీస్ అది తిప్పేస్తున్నాను. అసలు రెండే కలిపే వండుతారు అందరూ. మా పాప కోసం సపరేట్గా వండుతున్నా. మళ్ళీ ఇందులో ఒక గట్టి పెట్టి అందులోనే ఇదిలో పెట్టింది అందులో పెట్టిందని అనుకోకండి. ఎందుకంటే ఇది కూడా అందులో వేసి వండుతారు చాలామంది, కానీ మా బాగా సపరేట్గా వండమందని వండుతున్నాను. అందుకే కలిపేస్తున్నాను గట్టి. అంతేగానే వాక్ అన్నమాటగా పెట్టకండి కామెంట్లో. ముందే చెప్తున్నాను, ఎందుకులా మళ్ళీ మీరు పెట్టడం అని. ఇది సరిపోతా ఏమంట వచ్చేస్తుంది తక్కువగా. అమ్మ సరిపోతుంది. కొంచెం కారం ఎక్కువ తింటామండి, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం. ఇది ఐషు సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలా. చూపించుకో. నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదండి. అవంటే మా పాపకి ఇష్టం ఉండదు, మరి అంతే కదా, తనకే ఇష్టం ఉండదు. నేను ముందుగానే వేసేసుకుంటున్నాను. మళ్ళీ వేస్తా అనుకుంటున్నాను. మసాలా లాస్ట్ అయితే బాగా ఉడుకోవాలని ఫస్ట్ వేసేస్తాను. సరిపోద్దండి. మీకు ఎక్కువ కనిపిస్తుందో తక్కువ కనిపిస్తుందో తెలియదు, కానీ ఇది ఉడికితే చాలా తక్కువ ఉంటుంది. ఓ ఇది మంట తగ్గించేద్దాం కదా, ఆపి మాడిపోతుంది. ఏంటి ఇప్పుడు కొంచెం మనం ఇది వేసుకుందాం. ఏంటి కొంచెం లైట్గా వాటర్ పోసి పెట్టేద్దాం. వాటర్ ఉన్నాయి కదా అని కూడా అనుకోకండి, కొంచెం వాటర్ పోసి పెట్టేస్తాం. దగ్గరగా అయిపోతే కూర బాగుంటుంది. చాలా ఎక్కువ వాటర్ అంటే ఇప్పటి వరకు వాటర్ దానిలోంచి మాంసంలోంచి దిగిన వాటర్తో ఉడికింది. కొంచెం వాటర్ కోసము సరిపోతుంది తెలిసి. బోటి కదా బాగా ఉడకాలి కదా అని అనుకుంటారు. ఉడుకుతుందండి, ముందు వాటర్తో ఉడికింది. మాంసంలోంచి దిగిన వాటర్తోనే ఉడికింది. ఇప్పుడు ఎలా పెట్టాను సరిపోతుంది ఖచ్చితంగా. మనం బాగా దగ్గరికి అయితే రాణిస్తాం కదండి, ఉడికిస్తాము. అందువల్ల అయితే మనకి కర్రీకి సరిపోతుంది. ప్లీజ్ నేనేం మాట్లాడినా కానీ ట్రోల్ చేయకంటే. కొంచెం ఆపేస్తానండి, మాడిపోతుందని. ఆ కర్రీ సంగతి చూసేసరికి ఇది మాడిపోతుందని ఆపేసాను. మళ్ళీ వెలిగించుకున్నాను. అంటే ఎందుకు చెప్పను, ఒక మంద కదా, ఎందుకు చెప్పను అవసరం లేదు. ఇది మట్టి వేసుకుంటాం సరిపోతుంది. అలాగే అంటారు కారం మట్టికి గట్టిగానే వేస్తాను, లేకపోతే మీకు కర్రీ తిన్నట్టుంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి. మా పాప కూడా కారం ఎక్కువగానే తింటాం. మా బాబు మా వారు కొంచెం కారం తక్కువగా తింటారు, కానీ మిగతా అయితే కారం ఎక్కువ తింటాం బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదండి, మా పాపకి ఇష్టం ఉండదు, అందువల్ల వేయట్లేదు. కానీ అల్లం ముక్క పెద్దగా చేసి ఉప్మాలో వేస్తే వేస్తానండి, ఎందుకంటే స్మెల్ బాగుంటుందని. అప్పుడు మళ్ళీ ఏమనుకో కొంచెం చేస్తుంది. ఇంక ఈ గెట్లు మార్చేద్దామండి. ఆ కర్రీకి కారం వేస్తాం కదా, ఈ గెట్లు అయితే వేరే గెట్లు తెచ్చుకొచ్చి పెడతాను. ఈ గెట్టు పెట్టినట్టు చేద్దాం. స్పాన్సర్ కాదు, ఓకే. నా వాయిస్ బాగోలేదు, వాయిస్ కోసం మాత్రం కామెంట్ చేయకుండా, సరేనా?
అంటే నాకు కొంచెం జలుబు చేసింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను, అందువల్ల నాకు వాయిస్ తేడా వచ్చిందండి. ఓకే, అయిపోయింది. స్పాన్సర్ కాదు, షుగర్లో స్పూన్ తర్వాత పెడతాం. బోటీ కాబట్టి కొంచెం వాటర్ వేసానండి. అదే చికెన్లో ఉన్నట్లయితే లైట్గా చూస్తే అసలు వాటర్. మనం ఫస్ట్ వైట్ రైస్ పెట్టుకోకూడదు కదండి ప్లేట్లో. కొంతమంది తెలియని వాళ్ళంటే తెలుసుకుంటారని చెప్తున్నాను, ఇలా చెప్పకూడదు. ఫస్ట్ అయితే ప్లేట్లో వైట్ రైస్ పెట్టకూడదు, అందుకని కొంచెం ముందు కాస్త కర్రీ వేద్దాం. ఇది మా వారికి. రైస్ ముందు పెట్టేసానండి, అందుకే గట్టిగా అయిపోయింది, వేడిగా లేదు. ఇదంతా చేసేసరికి లేట్ అయిపోయింది. డాడీ తగ్గుతుంది చూడు. అదేంటి బాగుందా చెప్పా మా నాన్న మా డాడీ ఇంకా తెలియదు, తిన్న తర్వాత చెప్తాడు. ఇది కలిగి నీకు చూడు, నీకు ఇదే కదా తిన్నాను. ఓకే, ఇది మా పిల్లలు ఇద్దరు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారండి దీన్ని. ఇది ఈ బోటీ కర్రీ అనేది మా పిల్లలు ఇద్దరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు ఈరోజు. అందుకే మా పాప అసలు వీడియో చేసుకుంటానంటే, అందువల్ల ఇదంతా అవుతుంది. చాలా నీకు చాలా ఎలా ఉందిరా? ఎలా ఉందా? సూపర్. నిజం చెప్పు, మసాలా అదేలే కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ వీడియో కదా, చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బయట నుంచి ఆయిల్ వస్తుందండి, అంటే ఇక్కడ రోడ్డు చాలా దగ్గర మాకు పక్కనే, అందువల్ల మన గేట్ దగ్గరలోనే ఉంది, అందువల్ల మాకు ఎక్కువ సపోర్ట్ చేయండి. ఓ మంచి కామెంట్ పెట్టండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్, ట్రోల్ చేయకండి. బాయ్ 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 బాయ్. రేపు మార్నింగ్ కానీ లేదు నెక్స్ట్ డే కానీ వీడియో అయితే మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.